చాలా మందికి మరి వీక్షకులందరికీ ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాము. మేమంతా గుంటూరు యూపీఎఫ్ నుంచి వచ్చిన్నాము. గుంటూరుకి ఇండియా, గుంటూరు, ఆంధ్రప్రదేశ్, అబుదాబీకి అన్నగారు డాక్టర్ ప్రతిభారావు గారు, యూపీఎఫ్ ఓవర్సీస్ డైరెక్టర్ గారు మమ్మల్ని ఆహ్వానించారు. ఇంకా మేమందరం కూడా అక్కడి నుంచి వచ్చాము. నా పేరు ప్రమోద్ బాబు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అందరికీ వందనాలు. మేము గుంటూరు ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి రెవరెండ్ డాక్టర్ ప్రతిభారావు గారి ఆహ్వానం మేరకు ఈ ప్రాంతంలో పరిచయం చేయడానికి వచ్చాము. నా పేరు రాజశేఖర్. నా పేరు పరిశుద్ధ కుమారి. నేను గుంటూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం నుండి డాక్టర్ ప్రతిభారావు గారి ఆహ్వానం మేరకు అపోస్టలిక్ మినిస్ట్రీస్లో పరిచర్య చేయడం కొరకుగా అబుదాబీకి రావడం జరిగింది. రైస్లా, నా పేరు మేరీలత. నేను ఇండియా, ఆంధ్రప్రదేశ్, గుంటూరు నుంచి అబుదాబీ ప్రాంతానికి డాక్టర్ ప్రతిభారావు గారు ఇన్వైట్ చేస్తే ఈ ప్రాంతానికి వచ్చాం పరిచర్య నిమిత్తం. షాలోం. మేము ఇండియా నుంచి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నుండి ఆచార్య పివి రవిప్రసాద్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ప్రతిభారావు గారి ఆహ్వానం మేరకు మేము అబుదాబీ వచ్చాము. అపోస్టలిక్ మినిస్ట్రీస్ పరిచర్యల్లో మేము పాలిభాగస్థులుగా ఉండడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నాం. షాలోం. నేను ప్రభుత్వకి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, షాలోం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి ఇండియా దేశం నుండి, గుంటూరు ప్రాంతం నుండి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున 6 సేవకులు వచ్చి ఉన్నారు. వారందరినీ కూడా అక్కడ ప్రోత్సహించి బలపరిచి మిషన్ ట్రిప్స్ కొరకు ప్రత్యేకంగా అబుదాబి, దుబాయ్, షార్జా అనేటువంటి ప్రాంతాల్లో యేసయ్య ప్రేమను ప్రకటించడానికి, ప్రత్యేకంగా ఈ దేశ ప్రజల రక్షణ కొరకు ప్రార్థనలు చేయడానికి ప్రేమతో పంపించారు. ఆచార్య పివి రవిప్రసాద్ అన్నయ్య గారు, యూపీఎఫ్ వ్యవస్థాపకులు, వారి నాయకత్వంలో సేవకులు అందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నారు. ఇది అబుదాబి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పట్టణం. ఇది ఇక్కడ సముద్రం. ఈ దేశంలో ఫ్లాగ్ ఇది సింగిల్ పోల్, ఒకే స్తంభం, దానికి మధ్యలో జాయింట్స్ ఉండవు. ప్రపంచంలోకెల్లా గిన్నిస్ బుక్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్లో ఇది పెద్దది, పొడవైనటువంటి ఈ యొక్క జెండా. చూడండి, వీళ్ళు ఇక్కడ పొడవైనటువంటి బిల్డింగ్లు కట్టించుకుంటున్నారు. ప్రపంచంలో పేరు సంపాదించడానికి అనేక దేశాల నుంచి టూరిస్టుల్ని ఆకట్టుకుంటున్నారు. ధనం ఉన్నది, ఈ లోకంలో అన్నీ ఉన్నాయి, కానీ లేనిది ఏంటంటే రక్షణ లేదు. కాబట్టి ప్రేమైనటువంటి విశ్వాసులారా, సేవకులారా, మీరు నేను చేయవలసినటువంటి పని ఏంటంటే ఈ దేశ ప్రజల రక్షణ కొరకు మనం నిరంతరం కూడా ప్రార్థన చేయాలి. వీళ్ళు కూడా అబ్రహాం యొక్క సంతానమే, ఇస్మాయిలీలు. మనము వాగ్దాన పిల్లలం, వీళ్ళు దూర ప్రాంతాలు అయిపోయారు. వాళ్ళు వ్యతిరేకించబడ్డారు, తృణీకరించబడ్డారు. అయినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరినీ ప్రేమిస్తున్నారు. అందరి కొరకు ఈ లోకానికి వచ్చి తన సర్వమును సమస్తాన్ని సిలువలో అప్పగించారు. తన కృప ద్వారా రక్షణ అనుగ్రహించారు. ఈ ప్రజలు రక్షణ పొందాలని మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మీ ప్రేమకై వందనాలు, మీ ప్రార్థనలకై వందనాలు, సేవకులందరినీ బట్టి కూడా యేసయ్యకు వందనాలు. అందరికీ షాలోం.